ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక దినము, మరొక రోజు, మరొక తరుణం. మరి ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ సీజన్లో మరి కొంతకాలముగా దేవుడు ఈ క్రిస్మస్ మీద అంశాలు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ ప్రసంగాలు వింటున్నారా? ఆలకిస్తున్నారా? మరి దాని జవాబు మీరే మాకు చెప్పాలి. మరి ఈ కార్యక్రమం మీరు మొదటిసారి చూస్తున్నారంటే ఎవరో ప్రేయర్ కార్యక్రమం దేవుడు మహాకృప వలన మరి మే నెలలో ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. మరి దేవుడు ప్రతిరోజు కొనసాగిస్తున్నాడు. మరి నూతన కొత్త సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని ఆశిస్తున్నాం. మరి దేవుని చిత్తం ఎలాగుందో అలా నెరవేర్చబడేలాగా మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? మీ పనులు కొంచెంసేపు పక్కన పెట్టి కొంచెంసేపు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం వినండి. మీకు దీవెన, ఆశీర్వాదం. నాకు తెలుసు క్రిస్మస్ సీజన్ వస్తుంది, ఎన్నో పనులు ఉంటాయి. అయినప్పటికీ యేసు గురించి ప్రసంగము, యేసు గురించి చేసిన కార్యములు మనం వినాలి, ధ్యానించాలి. అది నిజమైన క్రిస్మస్. మరి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన ఈ కార్యక్రమాల ద్వారంగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనములు. నన్ను సులువు చాటు మరుగుపరిచి సమయాన్ని నాయన నువ్వు బిడ్డలతో నువ్వు ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకమైన సందేశాలు నువ్వు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఆటంకాలు, ప్రతి గలిబిలి పరుస్తున్న దురాత్మ శక్తులు, మోసపరిచే ఆత్మల నుంచి విడుదల దయచేయి. మరి ఈ కార్యక్రమాలు నీ చిత్త ప్రకారము చేస్తుండగా నీ దీవెన, ఆశీర్వాదం ఉండటానికి సహాయం చేయి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ లింక్ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్కి ఈ కార్యక్రమం గురించి తెలియపరచండి. మరి ఈరోజు యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు ఈ లోకంలో జన్మించిన విధానం, మరి ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మనం అనేక సందేశాల ద్వారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ నెల నుంచి యేసుప్రభు పుట్టుక గురించి ఇంచుమించు ఆల్రెడీ ఒక 9 ప్రసంగాలు దేవుడిస్తానికి సహాయం చేశాడు. మరి క్రిస్మస్ గురించి ప్రసంగాలు ఇవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే క్రిస్మస్ అంశం మీద ఓన్లీ 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 4 అధ్యాయాల్లో 25 రోజులు చెప్పాలంటే అది చాలా కష్టం. అయినప్పటికీ మీరు బైబిల్ అంతా బాగా చదివితే పాత నిబంధనలో కూడా అనేకమైన యేసుప్రభు పుట్టుక గురించి సంగతులు రాయబడిని. మరి ఆ సందేశాలు మనం కలిపినప్పుడు మనకి అనేకమైనవి ఉంటాయి. మరి ఈరోజు ఒక ప్రవక్త గురించి మనం చూద్దాం. ఎంతమందికి ప్రవక్తగా అవ్వాలని ఆశిస్తారు? అందరికీ అవ్వాలని ఆశిస్తారు. ఎందుకంటే ప్రవక్త ప్రవచించగలడు. ప్రవక్తకి ముందే తెలుస్తుంది ఏమవుతుందని. అంత మాత్రమే కాదు, ఈ ప్రవక్తలో నిజమైన వారు ఉంటారు, అబద్ధమైన వారు ఉంటారు. బట్ దేవుని వాక్యంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈయన సంఖ్యాకాండము మనకి 22వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు. ఈయన ఒక చెప్పాలంటే ఒక నిజమైన ప్రవక్త అనొచ్చు మనం. నిజంగానే దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి. కానీ ఇతను పేరు బిలాము. మరి ఈ బిలాముకి క్రిస్మస్కి ఏం సంబంధం అంటున్నారా? పాత నిబంధనలో, అది మోషే కాలములో బిలాము ఒక్కడే యేసుప్రభు పుట్టుక గురించి, యేసుప్రభు గొప్పతనం గురించి ఆయన ప్రవచించిన సంగతులు మనం చూస్తున్నాం. బిలాము ఓన్లీ ప్రాఫిట్. మీరు బైబిల్లో చూసినట్లయితే నాన్ జ్యూస్, యూదుడు కానివాడు. ఇంకో మాట చెప్పాలంటే మోయాబీలు అంటే వీరు లోతు పెద్ద కుమార్తె సంతతి వారు. ఒక అన్యుడు, దేవుని ఎరగినవాడు. కానీ బిలాము ప్రవచనాలు మీరు చదివినట్లయితే వెరీ అక్యురేట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఏమంటే అసలు ఇంకా చెప్పాలంటే యూదులు ప్రవక్తలు ప్రవచించిన దానికంటే బిలాము ప్రవచనాలు చాలా అక్యురేట్. అన్నిటికంటే ప్రత్యేకత ఏంటంటే బిలాము ఇంచుమించు 2000 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి ప్రవచించాడు. అది ఒక సామాన్యమైన విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ దినాల్లో మోషే లాంటి గొప్ప సేవకులే దేవుడు వారికి బయలుపరచలేదు
యేసు ప్రభు పుట్టకు కానీ యేసు ప్రభు గొప్పతనమని కానీ బిలాముకి దేవుడు బయలుపరిచాడు. మీ అందరికీ తెలిసినట్లు రాజు అయిన బాలక్ మోయాబీ రాజు, మరి ఆ దినమున వారు ఇశ్రాయేలీయులను చూసి భయపడి ఇశ్రాయేలీయులను శపించాలి అని చెప్పి యుద్ధం చేయలేం, శక్తి లేదని వారు శపించాలని బిలాము దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటగా బిలాము ఇది కుదరదు, వారు ఆశీర్వదించబడిన జనాంగము అని చెప్తుంటాడు. ఆ రోజైనా ఈ రోజైనా ఒకే దేవుడు, ఒకే ప్రభు. నువ్వు యూదుడివైనా యూదుడి కానివేయడమైనా నీకు దేవుడు వరం ఇచ్చుంటే ఆ వరము కేవలం దేవుడి దగ్గర నుంచి వస్తుంది, కానీ ఎవరు ఆ వరము తాను కలిగి ఉండటము అసాధ్యం. ఈ బిలాముకి జీవం కలిగిన దేవుని సేవకుడు తను ఒక అన్యుడిగా పుట్టినప్పటికీ, ఒక అన్య ప్రాంతంలో ఉన్నప్పటికీ, యెహోవా దేవుడు తన చిన్నప్పటి నుంచి ఆరాధించినప్పటికీ దేవుడు తనని ఎంతో విస్తారమైన ప్రేమను చూపించి తాను బయలుపరుచుకున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈరోజు మనకి ఇంత గ్రంథములు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, మందిరములు ఉన్నాయి, కానీ ఆ దినములో ఎవరు లేరు. కేవలము దేవుడు బిలాముని ఎంతో ప్రేమించి తనని ప్రభువుని చూసి గైకునే కృపను దయచేశాడు. ఇది చూసినట్లయితే బిలాము ఒక ప్రత్యేకమైన వాడు. ఒక ప్రత్యేకమైన మాటలు యేసు ప్రభు గురించి చెప్పాడు. మరి ఇంచుమించు 7 సందేశాలు బిలాము ఇశ్రాయేలీయుల మీద ఇశ్రాయేలీయుల కోసం ప్రవచించాడు. ఆయన అనుకున్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించాలి అనే మాటలు మనం చూస్తున్నాం. కానీ 3 సార్లు దేవుడు బిలాముని ఇశ్రాయేలీయుల్ని విరోధముగా వారిని శపిస్తానికి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే 24వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. అనేక ప్రవచనాలు ఉన్నాయి బిలామువి, కానీ ఈ ప్రవచనము యేసు ప్రభు సాదృశ్యంగా మాట్లాడుతుంది. చూడండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయుల నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను అందరినీ నాశనము చేయును. చాలు. ఇక్కడ మనం ఒక చూస్తున్నాం, నేను ఆయన చూచుచున్నాను కానీ ఇప్పుడు కాదు. కానీ ఆయన ఇంకను దూరముగా ఉన్నాడు అనే సంగతిని చెప్తున్నాడు. అంటే దూరం ఎంత దూరం? 2000 సంవత్సరాల దూరం. 2000 సంవత్సరాల దూరంలో ఉన్న సంగతుల్ని చెప్తున్నాడు. ఏంటి ఆయన చూస్తున్నాడు? యాకోబులో నుంచి నక్షత్రమును చూస్తున్నాడు. ఏ స్టార్, నక్షత్రము. యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడు ఒక గొప్ప ప్రకాశించే నక్షత్రముని ఆ రోజు పరిస్థితులు ఆ రోజులో ఉంది అనేది మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వారు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో కనుగొన్నారు. నక్షత్రం అనేది ఇట్ రిసెంబుల్స్ అది చీకటిలో ప్రకాశించేది. సూర్యుడి కంటే 1,000,000 రెట్లు విలువైనది. నక్షత్రము అది మీరు సైన్స్ తెలిసిన వారైతే మీకు ఇది అర్థమవుతుంది. మన సూర్యుడి కంటే కొన్ని వేల రెట్లు చాలా పెద్దది, అది కొన్ని ప్రకాశించేది. మనం చూస్తున్న నక్షత్రంలో సూర్యుడి కంటే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంగా ఉన్నాయి కాబట్టి అది చిన్న బ్లింగ్ బ్లింగ్ కనబడుతుందనే సంగతిని మనమందరూ చదువుకుని ఉన్నాం. కానీ యేసు ప్రభు ఆకాశములో ఎగిరే లేకపోతే మెరిసే నక్షత్రం కాదు, కానీ ఆయన యాకోబు వంశములను చుంచే నక్షత్రం. అంటే ఏంటి ఆయన ప్రకాశన? దేనికి ఆయన ప్రకాశిస్తున్నాడు? ఆ రోజు మానవులు వారు పాపముల కోసం, విమోచన కోసం, పాప కార్యములతో, పాప స్వభావముతో, చీకటి జీవితములతో, అర్థం కాని పరిస్థితులతో వారు నింపబడి ఉంటామనేది మనం చూస్తున్నాం. వారికి
ఆ చీకటిలో ఉన్న వాడికి, ఆ చీకటి వ్యసనాలతో నిండి ఉన్న వారికి చేసేది తప్పు అని ఎలా తెలుస్తుంది? మనం ఒక తాగుబోతుని చూసి, ఇంతకాయ తాగుతున్నావు, నువ్వు ఎందుకు నీ ధనం అలా పాడు చేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు అలాగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అంటే ఏమంటారు తెలుసా? పోరా, నీకేం తెలుసు ఈ సారా ఇచ్చేంత సుఖం, నీకేం తెలుసు ఈ సారా ఇచ్చేంత ఆనందం అంటాడు. ఒక మోసగాడిని చూసి, ఇంతకాయ నువ్వు అలా మోసం చేసి అన్యాయంగా ఇతరుల సొమ్ము దోచుకుంటున్నావు అంటే ఏమంటారు తెలుసా? పోయా, నీకేం తెలుసు నేను చేసే ఎంత ఈజీగా నేను డబ్బులు సంపాదిస్తాను. వారు చేసేది పాపము, వారు చేసే దుర్మార్గమైన కార్యాలు, వారు చేసే నీచమైన కార్యములు, వారు ఒక తరానికే శాపంగా ఉన్నారని సంగతిని మర్చిపోతున్నారు. ఎవరికైనా ఒక వ్యక్తిని చూసి నువ్వు ఇలా చేయకూడదంటే వారు అలాగనే చేస్తారు. ఎందుకంటే వారు చీకట్లో ఉన్నవారు. చీకట్లో ఉన్నవాడికి, అరే నా బిడ్డల జీవితాన్ని నేను పాడు చేస్తాను, నా భార్య జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను, నా జీవితం, నా ఆరోగ్యం నేను పాడు చేసుకుంటున్నాను, ఈ చెడు వ్యసనాలకి నేను బానిసై ఉన్నాను, ఈ దుర్మార్గతనానికి నేను బంధించబడ్డాను అనే అవగాహన కానీ, అనే ఆలోచన కానీ లేదు. కానీ యేసు ప్రభు మెస్సయ్య, ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగై ఉన్నాను. చూడండి, మనకి లైటింగ్ లేకపోతే, సూర్యుడు లేకపోతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే, మనం చీకటిగా ఉన్నప్పుడు మనము ముఖానికి పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మనము తలదూకున్నాం అనుకోండి, మనం వంట చేసామని ఎలాగుంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది చీకట్లో. అసలు ఏం చేస్తున్నామో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే అక్కడ వెలుగు ఉంటుందో మనం ఏం కార్యాలు చేస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది, సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఉదయించే ఒక నీతి సూర్యుడు, ఆయన ప్రకాశించేవాడు, ఆయన తేజోమయుడు, ఆయన యూదులు యాకోబు వంశముల నుంచి వచ్చేవాడు ఆయన. ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడేవారు, గురువులు అనబడేవారు, నీతిమంతులు అనబడేవారు, మంచివారు అనబడేవారు పుట్టుతున్నారు. కానీ వారి మెరుపు కానీ, వారి సిద్ధాంతాలు కానీ, వారు చెప్పిన బోధన కానీ, వాళ్ళు వేసిన అడుగుజాడలు కానీ, అలాగే ఎలాగ సూర్యుడు సాయంకాల సమయంలో దాచుకుంటాడు, ఎలాగ చీకటి కమ్ముకుంటుందో వారు చెప్పినవన్నీ కూడా అలా తొలగిపోతున్నాయి. కానీ యేసు ప్రభు ఆయన మారనివాడు, ఆయన నిత్యము ప్రకాశించే వెలుగుతో ఉన్నవాడు. ఆయన కొనుకోడు, నిద్రపోవడు. నువ్వు దేవుణ్ణి లేపవసరం లేదు, ఆయన కొనుకోడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు కొనుకోడు, నిద్రపోవడు. ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన అంత మాత్రమే సర్వశక్తి అధికారం కలిగి ఉన్నవాడు, సమస్తము చేయగలిగిన వాడు. ఒకసారి ఆలోచించండి, మనకు సూర్యుడు లేకపోతే ఒక 10 రోజులు చీకటి ఉందని ఏమవుతుంది తెలుసా అండి? మనకి ఇల్లంతా ఫంగస్ ఫామ్ అయిపోతుంది, ఒళ్ళన్నీ ఏమండి పాలిపోతుంది. సూర్యుడు ఉన్నంత ఆ వెలుగు కిరణాలు మనకు తెలియకుండా అనేక సార్లు మనలో ఉన్న శరీరం ఉన్న బ్యాక్టీరియా, ఈ ఫంగస్ని, ఈ వైరస్ని చంపుతున్నాయి. చాలామంది చెప్పారు, ఈ కోవిడ్ వచ్చిన వారిని కూడా ఏమంటే సూర్యులు ఎక్కువ విటమిన్ డి పొందుకుంటే వారు రికవర్ అవుతున్నారని సైంటిఫికల్గా దాన్ని ప్రూవ్ చేశారు. సూర్యుడి దగ్గర ఉన్నంత ప్రకాశనం ఎలాగా మనల్ని శరీరీతైన జర్మ్స్ నుంచి మనల్ని స్వస్థతిస్తుందో, దానికంటే 1000 రెట్లు, 1,000,000 రెట్లు మన ప్రభువు మన పాప స్వభావం నుంచి విడుదలవ్వగలిగిన వాడు. ఆయన మెస్సయ్య. అంత మాత్రమే కాదు, దాని తర్వాత చదవండి, రాజదండము ఇశ్రాయేలీయుల నుండి లేచును. రాజదండము ఇశ్రాయేలీయుల నుంచి లేచును. ఆయన రాజు దండం అనేది మరి మీరు చూసినట్లయితే ప్రతి రాజుకు ఉంటుంది. ఆ దండంకి జనరల్గా చాలా విలువైన ముత్యములు పెడుతుంటారు. పాత రోజుల్లో మీరు చూసినట్లయితే ఎంతో విలువగా ఉంటాయి ఆ దండం దగ్గర ఉన్న ఏమండి అది ఆ రాళ్ళు కానీ ఎంతో ఒక అధికారముతో ఉంటాయి. మరి కొన్నిసార్లు రాజుకి ఒక దండం ఉంటుంది, పక్కన ఉన్న అధికారులు కొంతమంది కొన్ని దండాలు ఉంటాయి. మరి యువరాజుకు కొన్ని దండలు ఉంటూ మనం చూడగలుగుతున్న చరిత్రలు. కానీ రాజుకున్న దండములకి ఇతరులకు ఉన్న దండాలకి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే రాజుది అది అధికారము,
మీరు చూసినట్లయితే మనం ఏమంటే ఈ ఏమంటే మనం ఎన్నెన్నో వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ మనం చూస్తున్నాం. ఏమంటే ఒక ముత్యములు అనేక ముత్యాల్లో వ్యత్యాసమైన రంగులతో ఉంటాయి. అలాగనే ఆ రాజు దండము ఒక అధికారానికి గుర్తు. రాజు దండముని తిప్పే విధానం బట్టి తను ఏమి చేయాలనుకుంటున్నాడు కూడా ఇతరులకు సెలవిస్తాడనమాట. దేవుడు ఏమండి ఆయన దండము, తండ్రి చేతుల్లో ఉన్న దండము, అధికారము కలిగి ఉన్నవాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు యేసయ్య. సర్వశక్తి నాకు ఇవ్వబడింది అన్నాడు. దయ్యములు ఆయనని చూసి ఈయన మహోన్నతుడిని దేవుని కుమారుడిని కేకలు వేసి అక్కడున్న ప్రజల నుంచి విడుదల పొందిందని మనం చూడగలుగుతున్నాం. చనిపోయిన వాడిని లేపినవాడు, అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరిచినవాడు. ఎన్నడూ ఏ మానవుడు కానీ ఏ దేవుడు అనేబడేవారు కానీ చేయలేని కార్యములు యేసు ప్రభు చేశాడు. ఏంటంత ప్రత్యేకత అంటే మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. మీరు ఈ లోకంలో ఉన్న మత పుస్తకములను చదివితే మీకు అర్థమవుతుంది. అన్నిటికంటే ఆయన ఒక కార్యం చేశాడు. ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డవి అనే మాటని ప్రభు అనేక సార్లు వాడాడు. ఆయన మన శరీరమున బలహీనతలు మాత్రం కాదు అని మన ఆత్మకున్న నిరంతరమైన శాపంని, మన హృదయానికున్న వ్యాధిని, మన హృదయానికున్న మరణముని ఆయన కలవరి శిలువలో రక్తముని చిందించిన ద్వారంగా మనల్ని విమోచిస్తానికి ఆయనకి అధికారము, శక్తి ఇవ్వబడింది. యేసు ప్రభు ప్రత్యేకత, యేసు ప్రభు గొప్పతనము ఈరోజు అనేక మందికి అర్థం కావట్లేదు. ఆయన అందరి వలె ఒకడు కదా, ఆయనలో ఏం ప్రత్యేకత ఉంది, ఆయన అందరి వలె సహాయం చేస్తారు కదా అనుకుంటున్నారు. కానీ ఆయన సర్వశక్తి అధికారము కలిగినవాడు. కొన్ని వేల సంవత్సరాల ముందే ఆయన అన్నారు, యేసుప్రభు 2000 సంవత్సరాల ముందే కదండి పుట్టారు. 2000 సంవత్సరాల ముందే యేసుప్రభు పుట్టాడండి, వాస్తవమే. కానీ ఆయన ఈ లోకములో పుడతాడనే సంగతిని ఈ భూమి పునాది వేయక ముందే దేవుడు మనకి బయలుపరిచాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చెప్పి, నీకును స్త్రీ సంతతికి నేను వైరాన్ని కలిగి చేస్తాను. ఆయన ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. నేనే స్టార్ట్, నేనే ఎండ్. సర్వ అధికారము కలిగి ఉన్నవాడిని యేసు ప్రభు ఒక్కడే. ఇక్కడ చూసినట్లయితే బిలాము డబ్బులకి కక్కుర్తిపడి బాలక్ అనే ఆ రాజుకి తనిచ్చే బహుమానాలు ఆశించి డబ్బు కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము ఇశ్రాయేలీయులని శపించాలని అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ దేవుడు బిలాంతో మరలా మాట్లాడుతున్నాడు. 4 సందేశంలో మనం చూసినట్లయితే ఈసారి స్పష్టంగా అంటున్నాడు ప్రభు, నేను యాకోబుకి నక్షత్రముగాను, నేను ఇశ్రాయేలీయులకి దండగాను నేను ఉంటాను. నేను అధికారము, నా సర్వశక్తి కలిగిన వాడని, వీరు నా ప్రజలు. నువ్వు ఎందుకు ఇశ్రాయేలీయుల్ని శపించకూడదంటే, నువ్వు ఎందుకు ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయకూడదంటే, వీరు నా వంశము, వీరు నేను కోరుకునబడిన వారు, వీరిని నేను వాగ్దాన పుత్రులు, నేను అబ్రహాముకి వాగ్దానం చేశాను అనే సంగతిని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే దాని తర్వాత చదవండి. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. ఆయన మోయాబు ప్రాంతముల్ని కొట్టెను. మోయాబు రాజన్న బాలక్ అంటున్నాడు, నాశనం చేయమంటే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులను ఆశీర్వదించి మోయాబీల్ని శపిస్తున్నాడు. దేవుని బిడలైన మనమండి, మన వాగ్దాన పుత్రులమైన ఇశ్రాయేల్ సంతతి వారమే. ఈరోజు నీకు నాకు దేవుడు ఆయన ఇచ్చిన రక్షణ ద్వారంగా, ఆయన ఇచ్చిన మోర్మనసు ద్వారంగా మనము కూడా వాగ్దాన పుత్రులమే. ఎవరైతే నన్ను మనుషుల ముందు అంగీకరిస్తారో వారు నేను అంగీకరిస్తాను, ఎవరైతే మనుషుల ముందు సిగ్గుపడతారో నేను వారిని తునీకరిస్తానన్నాడు దేవుడు. ఎవరైతే రక్షించబడి బాప్తిజం తీసుకొని నేను యేసు ప్రభు బిడ్డని అని మీరు సాక్ష్యం ఈ లోకాన్ని చెప్తున్నారో, మీరు వాగ్దానమైన యాకోబు సంతతి, మనం వాగ్దానమైన అబ్రహాం సంతతి వారమే. ఇక్కడ చూసినట్లయితే
మోయాబు వారి తలకని చిత్తగొడతాను. ఏంటి మోయాబు చేసిన పాపం? ఎవరు ఈ మోయాబీలు? మీరు బాగా చూసినట్లయితే లోతు అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాముతో పాటు తను బయలుదేరాడు. కానీ సకములో పచ్చగా ఉన్న ఆ సొదొమ గుమారాన్ని చూసి అబ్రహాముని విడిచిపెట్టి ఆ పాప ఊరికి వెళ్ళాడు. సొదొమ గుమారాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామతనము, కామ ఇచ్చలు, తిండిపోతనము, కామ ఇచ్చలు. ఈ రెండు ఎప్పుడు ఉంటాయండి. ఎక్కడ తిండి ఉంటుందో తిండితో తాగిన వాళ్ళు తిన్నాక ఏంటంటే కామకార్యాలు, విచారం, జారత్వం, ఇంకా అశీలమైన నవ్వులు, ఆటపాట్లు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో ఈ పబ్ కల్చర్స్ అయిపోయినాయి. ఎక్కడ చూస్తున్నాం ఈ పబ్ కల్చర్లు మనం చూస్తున్నాం. ఈ సిటీస్లో ఈ యవనస్తులు తాగి తిని డ్రగ్స్ వేసుకొని, అబ్బాయిలు అమ్మాయిలు సగం సగం బట్టలు వేసుకొని అసభ్యంగా వారు పరిశుద్ధతనంతా పాడు చేసుకొని, కన్నితనం పాడు చేసుకొని, భయంకరమైన పాప వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోతాం మనం చూస్తున్నాం. సొదొమ గుమొర్ర అలాంటి పట్టణమే. బాగా కష్టపడి సంపాదిస్తారు. సంపాదన అంతా వారి తిండికి, విచారానికి, జారత్వానికి, పాప కార్యాలకి వారు బానిసలై ఉంటారు. ఈరోజు మనుషుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే చాలా కష్టపడుతున్నాడు. ఒక పూట భోజనం మానేస్తే దేవుని వెతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఒకరోజు మాంసం లేకుండా దేవుని సన్నిధిలో మంచినీళ్ళు తాగి దేవునికి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకోవాలంటే ఇది అసాధ్యం అంటున్నారు. ఈరోజు మనుషులు తిండిపోతులు అయిపోయారు. వారి కడుపే వారి దేవుడు. వారు తిన్నాక ఆ బలం అంతా ఏం చేస్తున్నారు? ఆ తిన్నాక ఆహారం ఇచ్చే శక్తిని ఏం చేస్తున్నారు? వారు సొంత ఇచ్చలు, కామ ఆశలు నెరవేర్చుకోవడం కోసం జీవిస్తున్నారు. ఆ సొదొమ గొమొర్ర కూడా అలాంటి పట్టణమే. మనుషులు కష్టపడి పని చేసుకునే ఒక మంచి డెవలప్డ్ సిటీ, ఒక మంచి ఫైనాన్షియల్ కంట్రీ, అది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్. అది వారు బాగా సంపాదిస్తున్నారు. బాగా తిని తాగి ఇంకా ఇంగిత జ్ఞానం లేకుండా పురుషులు స్త్రీలు ఏమంటే జనరల్గా ఒకరితో వివాహం చేసుకోవాల్సిన ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకుంటాడు, స్త్రీని పురుషుని చేసుకుంటాడు. కానీ ఈ విడోరం ఏంటంటే దయ్యముల ద్వారా వీళ్ళు పీడించబడి పురుషులు స్త్రీలు ఈ హోమోసెక్షువాలిటీ అనే పాపానికి బానిసలయ్యారు. అంత మాత్రమే కాదు, వీరు ఈ సొదొమ గొమొర్రలో ఏంటంటే కామం అనేది పాపం కాదు. అంటే నీ భార్య కానీ, లేకపోతే నీ భర్త కానీ, లేకపోతే నీ పిల్లలు కానీ, లేకపోతే ఇంకొక వారు పాపం చేసినప్పుడు అది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అది అంత మాత్రమే కాదు, ఈ లోతుకి ఉన్న ఇద్దరు కుమార్తెలు కూడా వీరు ఎంత అపవిత్రతతో ఉన్నారంటే వారి పరిశుద్ధతని కాపాడుకోలేక వారు వ్యభిచారముతో నిండి ఉన్నారు సంగతి మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ దేవదూతలు వచ్చినప్పుడు లోతు అంటాడు, కావాలంటే నా కుమార్తెను తీసుకోండి, వీళ్ళు వదిలేయండి అంటాడు. అంటే అది సర్వసాధారణం, కామన్. ఏమండి, ఒక గ్యాంగ్ రేప్ అని మనం చూస్తున్నాం, న్యూస్లో చదువుతున్నాం. ఈరోజు మానభంగం చేస్తున్నాం. ఏమండి, ఇది ఒక కామన్ అయిపోయింది మన దేశంలో. ఎక్కడ చూసిన లోకంలో కూడా ఇది కామన్ అయిపోయింది. అలాగా ఒక మూర్ఖుల్లాగా, జంతువులాగా బిహేవ్ చేసేది ఆ దినంలో సొదొమ గొమొర్రలో కూడా అలాంటి భయంకరమైన పాపం. కానీ దేవుడు అన్నాడు, ఖచ్చితంగా ఈ సొదొమ గొమొర్రని నేను నాశనం చేస్తాను, ఖచ్చితంగా ఈ పట్టణానికి నేను మొత్తం అగ్నితో తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు లోతుని తన కుటుంబాన్ని కాపాడాలని ఆశించాడు. కానీ తన భార్య వెనక్కి తిరిగి చూసిన వల్ల ఉప్పు స్తంభం అయిపోయిన సంగతి మనం చూస్తున్నాం. అలాగే ఆ పట్టణం దేవుడు నాశనం చేసి ప్రతి ఒక్కరిని నాశనం చేసే సంగతి మనం చూస్తున్నాం. కానీ అదే లోతు తన ఇద్దరు కుమార్తెలు కామముతో నిండి ఉన్నారు కాబట్టి కామ ఇచ్చలతో ఆ ఊరి నుంచి బయటకు వచ్చారే కానీ వారి ఆలోచనలు కానీ వారి జీవిత విధానం కానీ ఒక కామముతో నిండి ఉన్నాడు. కానీ ఒక జంతువులకున్న ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వారు దేవుని వాక్యం సెలవిస్తుంది, తన సొంత కుమార్తె తన తండ్రితో శయనించినప్పుడు పుట్టిన సంతతే మోయాబీలు. వ్యభిచారముతో పుట్టిన సంతతి వ్యభిచారులే ఉంటారు.
తాగుబోతులుగా చేసి తాగుబోతుల సంతతి తాగుబోతులే ఉంటారు. ఎక్కడికి పోతాయి నీ పాపములు? ఎక్కడికి పోతాయి నీ దోషములు? ఎక్కడికి పోతాయి నీ అపరాధములు? నువ్వు చేసిన పాపం నీతోనే పోతే పర్వాలేదు. నీ నువ్వు చేసే పాపం గర్భం ధరించి అది ఒక బిడ్డ రూపంలో వచ్చి మళ్ళీ ఆ పాప బీజమే కదా ఈరోజు మానవులందరిలో ఉంది. ఎవరు నేర్పిస్తున్నాడు అబద్ధాలు ఆడతాం? ఎవరు నేర్పిస్తున్నాడు ఇతరుల్ని ద్వేషిస్తాం? ఎవరు నేర్పిస్తున్నారు ఇతరుల మీద ఆయాసం అంటించుకుంటాం? ఎవరు నేర్పిస్తున్నారు ఇతరుల మీద పగ పెడతాం? ఈరోజు మానవుడి పాప స్వభావమే కదా, పాప హృదయముతోనే ఉన్నాడు కదా. అందుకని దేవుని యేసు ప్రభు ఈ పాప హృదయాన్ని సరిచేయాలంటే, ఈ పాప మనసును సరిచేయాలంటే ఇది కేవలము ప్రాయశ్చిత్త బలి అయిన యేసు ప్రభు రక్తము ద్వారంగానని, ఆయన ఈ లోకములో జన్మిస్తాడని, ఆయన వీరిని మోయాబీలు అవనివ్వండి, దాని తర్వాత చదవండి, కలహ వీరులందరినీ నాశనం చేయననే సంగతిని మనం చూస్తాం. ఎవరు ఈ కలహ వీరులు? చాలామంది అంటుంటారు ఈ కలహ వీరులు ఎవరో కాదండి, అమోనీయులు, హిటీలు, వీళ్ళందరండి. చూడండి, మనం చాలాసార్లు ఒక మనిషిని చూస్తాం, ఆ మనిషి దుర్మార్గుడు అనుకుంటాం, కానీ నిజంగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉన్న వ్యక్తివైతే ఆ మనిషి వెనకాల ఉన్న దెయ్యం చూస్తావు. అరే ఇంతవరకు చక్కగా పాడింది ఈమె పాటలు, అరే ఈయన ఇంతవరకు చక్కగా ప్రసంగం చేశాడు, అరే ఈయన ఇంతవరకు చక్కగా బైబిల్ చదువుకున్నాడు, అరే ఈయన ఇంతవరకు చక్కగా మాట్లాడింది, ఏమైంది అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి వెనకాలన్న దురాత్మలు ఆ మనుషుల్ని పట్టుకుని పీడిస్తూ మనం చూడగలుగుతాం. ఇక్కడ చూసినట్లయితే ఏమండి, అది మరొకసారి చదవండి, వచ్చిన చదవండి. శతీయులను లేదా అక్కడ కలహ వీరులను ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ద స్కల్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ షీత్. ఏమండి, కలహ వీరులు ఈరోజు కలవరాలు పుట్టించేవారు, భయముని పుట్టించేవారు, బెదిరించేవారు మన మనుషుల్ని చూస్తున్నాం. కానీ చాలాసార్లు ఆ వెనకాలన్న దురాత్మలు, నీలో పాప స్వభావం ఉన్నప్పుడు, నీలో పాప కార్యాలు ఉన్నప్పుడు, నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ఎంత గద్దించినా, నువ్వు వ్యక్తిని ఎంత నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చినా, ఆ వ్యక్తిని నువ్వు మార్చాలనుకున్నా అది అసాధ్యం. కానీ అదే వ్యక్తిని యేసుప్రభు నామములో నువ్వు ప్రార్థించినప్పుడు, యేసుప్రభు సన్నిధిలో ఆ వ్యక్తిని కూర్చునిపెట్టి తన మీద చేయి పెట్టి నువ్వు తనలో ఉన్న ఆ దురాత్మని గద్దించినప్పుడు ఆ వ్యక్తి ఆ పాప వ్యసనం నుంచి విడుదల పొందుతాం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు వాడు అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఏదో మోయాబీల్ని, అమోనియల్ని, లేకపోతే హితీల్ని, లేకపోతే ఏమండి వీరిని చంపుతానికి రాలేదు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చారంటే అపవాది చేతిలో ఉన్న మనుషుల్ని అపవాది కార్యముల ద్వారంగా, అపవాది పాప కార్యముల ద్వారంగా బంధించబడే వారిని విడిపిస్తం కోసం వచ్చాడు. ఈరోజు ధనము, ఆ పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యముతో మనుషులు నింపబడి ఉన్నారు. కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చగలిగిన వాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతను యేసుని చూశాడు, యేసు ప్రభు గొప్పతనాన్ని చూశాడు. ఇశ్రాయేలీలకి రక్షకుడు మోషే కాదు, ఇశ్రాయేలీలకి రక్షకుడు యెహోషువ కాదు, ఇశ్రాయేలీలకి రక్షకుడు యేసు ప్రభు అనే సంగతిని చూశాడు. చాలామంది అంటుంటారు ఇది దావీదు కాదు. దావీదు కాదు. దావీదు ఎలాగా మెస్సయ్య అవుతాడు? దావీదు కుమారుడిని పిలువబడ్డాడు యేసయ్య, కానీ దావీదు మెస్సయ్య కాదు. మన దావీదు అందరికీ తెలుసు. దావీదు అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ తన పక్కింటి భార్యనితో శయనించి తన భర్తను చంపి ఒక దుర్మార్గమైన జీవితం జీవితాన్ని అలాగే మెస్సయ్య అవుతాడు. మెస్సయ్య ప్రతి ఒక్కడు నక్షత్రం అయిపోతాడా? ప్రతి ఒక్కడు రక్షకుడు అయిపోతాడా? ప్రతి ఒక్కడు మెస్సయ్య అవుతాడా? మెస్సయ్య అనేవాడు, మెస్సయ్య అనబడే వారు ఎవరైతే జన్మ పాపము కర్మ పాపం లేనివాడు, ఎవరైతే పాప స్వభావం లేనివాడు. యేసు ప్రభుని మనం చూస్తున్నాం. ఆయన కన్నికైన మరియ గర్భాన జన్మ పాపం లేనివాడుగా ఉన్నాడు. పాప బీజమైన లేదు. 33 సంవత్సరాలు యేసు ప్రభు తనతో ఉన్నవారు, తనతో పుట్టినవారు, తనతో కుటుంబస్తుల ముందు మీలో ఎవరైనా సరే నాలో పాపం చూపించగలడా అని ప్రభువు ఒక ఓపెన్ ఛాలెంజ్ వేశాడు. ఎవరు ప్రభువులో ఒక పాపం చూపించలేకపోయారు.
ఈరోజు ఏంటేంటో తినింది అరక్క ఈ యేసు ప్రభుకు భార్య పెళ్లి చేసుకున్నారంట, పిల్లలు కన్నారంట. ఏమండి, మనుషుడి విధానంగా ఆలోచిస్తాడు. దేవుడికి వివాహం అవసరం లేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగే ఉండెను. నీలో ఉన్న శ్వాసే, నీలో ఉన్న ప్రాణము యేసయ్యది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనిషే ఉండను. మధ్యలేని మరియ తన కుమార్తె. నువ్వు నేను ఆయన బిడ్డలమి. ఆయన దేవుడికి భార్యలు బిడ్డలు అనే వ్యవస్థ ఉండదు. యేసు ప్రభుని ఒకరు అడిగారు, ప్రభువా, ఒక సహోదరికి, ఒక ఆమెకి 7 భర్తలు ఉంటే ఆమె ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు చచ్చిపోయాడు, 2 ఆమె చేసుకున్నాడు చచ్చిపోయాడు, అలాగే 7 మంది చచ్చిపోతే ఎవరి భార్య అవుతుంది ఆమె పరలోకం అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ భూలోకములు ఉన్నట్టు పరలోకములు పెళ్ళి ఇచ్చుకుంటూ పెళ్ళాడుతూ ఉండదు అని. ఏమండి, మనుషులు కామముతో నిండి ఉన్నారు కాబట్టి కామ తలంపులతో ప్రతిదీ ఆలోచిస్తుంటారు. కానీ దేవుడు ఆత్మస్వరూపి, ప్రభు ఆత్మస్వరూపి. నిజం చెప్పాలంటే నువ్వు నేను కూడా ఆత్మస్వరూపి. మన దేహము మట్టికి సరి వెళ్ళిపోతుంది, కానీ మనలో ఉన్న ఆత్మకి చావు లేదు. మళ్ళీ కుక్కగా, మళ్ళీ నక్కగా, మళ్ళీ పిల్లిగా, మళ్ళీ కాకిగా మనం పుట్టము. మానవులు ఒకసారి మృతి పొందుతారు, దాని తర్వాత తీర్పు. మనం తిరిగి రాని మార్గంలో వెళ్తున్నాం. యేసు ప్రభు ఉదయ సూర్యుడు లేకపోతే యాకోబులో నుంచి వచ్చిన నక్షత్రము అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, యాకోబులో నుంచి వచ్చిన వంశంలో నుంచి వచ్చిన యేసయ్య ద్వారంగా ఈరోజు నువ్వు నేను పరలోకానికి వెళ్ళగలం. మన పాపములు క్షమించబడతాయి, మన అపరాధముల నుంచి విడుదల పొందుతాయి. అంత మాత్రమే కాదు, విశ్వాసముతో ఏ పాపం ఎరగని మన ప్రభు కల్వరి శిలువలో చిందించిన రక్తము ద్వారంగా నీకు నాకు విమోచన ఉంది. ఆయన పుట్టుక మాత్రం ప్రత్యేకమైనది కాదు, కానీ యేసు ప్రభు జీవితం అంతా ప్రత్యేకమైనదే. ఆయన ఒక విలువైన వాడు, ఆయన మెస్సయ్య. ఆ దినాన ఇశ్రాయేలీయులు చాలా బాధపడ్డారు, యూదులు చాలా బాధపడ్డారు. నువ్వు మెస్సయ్య అంటున్నావు, నువ్వు యూదులకు రాజు అంటున్నావు, మరి మమ్మల్ని ఎందుకు రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకు మాకు అన్నం ఇవ్వలేదు? ఎందుకు మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు? ఎందుకు మాకు ధన సంపదలు ఇవ్వలేదు అని వారు యేసు ప్రభు మీద అలిగారు, ఏడ్చారు. రొట్టె ముక్కలు, చేపల ముక్కలు ఇచ్చినప్పుడు పొగిడారు, ఇవ్వనప్పుడు ద్వేషించారు. కానీ యేసు ప్రభు ఈ లోకరాజు కాదు, ఈ శరీరాన్ని పోషిస్తాం కోసం వచ్చింది కాదు, కానీ నీ ఆత్మని నరకము నుంచి తప్పిస్తాం కోసం, నీ ఆత్మని పాతాళలోకమైన నుంచి పరలోకానికి తీసుకువెళ్తాం కోసం. బిలాము ఈ సంగతులన్నీ చూశాడు. బిలాము ఈ సంగతులన్నీ ఆ రోజే అప్పుడే వారి ఇశ్రాయేలీయుల నుంచి లోక రక్షకుడు జన్మిస్తాడు, ఆయన గొప్పవాడు అని ఈ సంగతులను ఎరిగినప్పటికీ తనలో ధనాపేక్ష కలిగి ఉన్నాడు. కాబట్టి ధనమే సర్వం అనుకొని దేవుడు ఇచ్చిన వరములను, దేవుడు చూపించే దర్శనములు, దేవుడు తనకి ఇచ్చిన కృపను తను వ్యాపార రీతిగా మార్చుకోవాలనుకుంటున్నాడు. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్న మార్గమున విడిచి బేయూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. చదవండి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. ఏమండి, ఈయన ఏం ప్రేమించు? దుర్నీతి వల్ల కలుగు బహుమానం. పాపం మనకి ఇచ్చే దుర్నీతి. నువ్వు రక్షకుడిని విసర్జించినప్పుడు, నువ్వు యేసు ప్రభు నాకు వద్దు, నా జీవితం నాకు చాలు, నాకు నా సిద్ధాంతాలు ఉన్నాయి, నా పద్ధతులు ఉన్నాయి, నా ఆచారాలు ఉన్నాయి, నాకు యేసు ప్రభు వద్దు, ఆయన మార్గం వద్దు అని నువ్వు ఆయన విసర్జించినప్పుడు నువ్వు ఏం మార్గాన్ని కోరుకుంటున్నావండి? దుర్నీతి వలన కలుగు బహుమానం. దుర్నీతి అని బహుమానం, వికెట్నెస్, వేజెస్ ఆఫ్ వికెట్నెస్. దుర్నీతి అని బహుమానములు. ఏమంటే బహుమానం మనం అందరూ కోరుకుంటాం. ఎవడన్నా ఏమంటే ఆటం బాంబు బహుమానం కోరుకుంటాడా? చెప్పండి. నాకు ఆటం బాంబే కాలం తెచ్చిపెట్టుకుని ఇంట్లో మొత్తం అందరు మెసేజ్ కూర్చుంటారు. ఈరోజు అలాగే ఉంది. పాపమును నాకు బహుమానముగా కావాలి, ధనము ఒక బహుమానము కావాలి. ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ధనమే దేవుడు అవుతుంది తప్పు. నీ ఉద్యోగం చేస్తాం తప్పు కాదు, కానీ నీ ఉద్యోగమే దేవుడు అవుతుంది తప్పు.
నీ బిడ్డలు ప్రేమిస్తాం తప్పు కాదు, కానీ నీ బిడ్డలే దేవుడైతే తప్పు. దేనికంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావో, దేనికంటే దేవుడికి నువ్వు ముఖ్యత్వం ఇస్తున్నావో అదే నిన్ను పీడిస్తున్న సాతాను. ఈరోజు మా అర్థం చేసుకోవాలి. బిలాము ఎంతో కృప దేవుడు ఇచ్చాడు. ఒక యూదుడు కానప్పటికీ ఎలాంటి, అసలు చెప్పాలంటే ఈజ్ ద ఫస్ట్ ప్రాఫిట్. మోషే కాలంలో మొదట ప్రవచించిన ప్రవక్త అయినా, అఫీషియల్ ప్రాఫిట్ అయినా. అసలు ఏమండి, ఇంకోటి ఈయన ఫాల్స్ ప్రాఫిట్ కాదు, అబద్ధ ప్రవక్త కాదు. ఎందుకంటే ఈయన చెప్పినవన్నీ జరిగినాయి, కానీ ఈయన ధనాపేక్షతో నింపబడిన ప్రవక్త. చెడు మార్గం కోసం ఏం చేశాడంటే, ఆ దినం ఇశ్రాయేలీల్ని శపించలేక దేవుడు అనుమతించలేదు. గాడిదని కొడతన్నాడు వెళ్దామని, గాడిద ముందు దేవుడు నిలబడ్డాడు. గాడిద జవాబిస్తున్నాడు. కానీ చివరికి ఆ మోయాబ్ రాజుకి సలహా ఇచ్చాడు. ఏమంటే, మీ ఊరిలో ఉన్న యవన స్త్రీల్ని, కన్య స్త్రీల్ని ఆ ఇశ్రాయేలీలు ఉన్న ఆ యవనస్తులు ఆ చోటకి పంపించండి, వాళ్ళతో వారు శయనించినప్పుడు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. అలాగ చేసినప్పుడు 24 మంది ఇశ్రాయేలీలు మరణించారు. నిజంగా ఎంత భయంకరం. దేవుని చూసినప్పటికీ, యేసుప్రభు గొప్పతనాన్ని చూసినప్పటికీ, వీరు యేసుప్రభు వంశస్థులు, వీరు వాగ్దాన పుత్రులు, రక్షకుడు ఈ ద్వారంగా జన్మిస్తాడు అని తెలుసుకున్నప్పటికీ, ప్రభు గొప్పతనం ఎరిగినప్పటికీ తను ఒక తప్పైన సలహా ఇచ్చి ఇశ్రాయేలీలు 24,000 మందిని దేవుని ఉగ్రతకి గురి చేశాడంటే తను ఎంత క్రూరుడో, ఎంత మూర్ఖుడో, ఎంత భ్రష్టుడో ఉన్నాడో చూడండి. ఈరోజు ఎంతోమంది క్రిస్మస్ చూస్తున్నాం, క్రిస్మస్లో స్టార్స్ చూస్తున్నాం, క్రిస్మస్ తాతను చూస్తున్నాం, బహుమానాలు చూస్తున్నాం, క్రిస్మస్లో ఇంకేం చూస్తామండి, ట్రీ చూస్తాం, ఇంకా జ్ఞానులు చూస్తున్నాం, గొర్రె కాపరులు చూస్తున్నాం, మోషే మరియను చూస్తున్నాం. వీరందరినీ చూసినా నీకేం జరగదు. వీరందరూ వీరు చేసినట్లు నువ్వు జీవించినా నీకేం జరగదు. కానీ నువ్వు యేసయ్యని చూస్తే, యేసయ్యను మాత్రమే నువ్వు చూస్తే, యేసయ్య దగ్గర నువ్వు సాగిలపరి నీ జీవితం అంతా సమర్పించుకుంటే నీ హృదయం మారుతుంది. బిలాము యేసుని చూచినప్పటికీ యేసుని తన రక్షకుడిగా అంగీకరించలేకపోయాడు. ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నువ్వేం చూస్తున్నావు? కేక్స్ చూస్తున్నావా? ఎక్స్మస్ పార్టీస్ చూస్తున్నావా? క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూస్తున్నావా? క్రిస్మస్ క్యారల్స్ చూస్తున్నావా? క్రిస్మస్ గిఫ్ట్స్ చూస్తున్నావా? పండగని కొత్త బట్టలు చూస్తున్నావా? కొత్త వాహనాలు, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకుంటూ చూస్తున్నావా? లేకపోతే పండగని చెప్పేసి 2 పాటలు పాడేసి చేతులు ఎత్తేసి హల్లెలూయా అంటాము నీ మీద నీ మనసు ఉందా? లేకపోతే యేసుని చూచి, యేసు చేసిన త్యాగము, యేసు చేసిన సమర్పణ, ఆయన నీ కోసం పొందిన గాయములు, ఆయన నీ కోసం మరణించుతాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని నీ జీవితం అంకితం చేసుకుంటున్నావా? ఈరోజు చాలామంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు మనకి దర్శనం ద్వారా, కళ్ళ ద్వారంగా, తన స్వరము ద్వారంగా మాట్లాడుతున్నప్పటికీ మనం దేవుని మాటలన్నీ విని మన పాప కార్యం మనం చేసుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం, దానికి ముందు చూద్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22. ఇశ్రాయేలు బెయీరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. చూడండి, ఇక్కడ ప్రవక్త అని ఉంది, గొప్ప ప్రవక్త అని రాయబడ్డాడు ఇక్కడ సంఖ్యాకాండంలో. దేవుని ద్వారా అభిషేకించబడిన, కానీ చివరికి ఏమైపోయాడంటే సోదిగాడు, సోది మాట్లాడేవాడు, సోదిమైన వ్యర్థమైన దృశ్యమును చూసేవాడు, ఎవరికి విరోధముగా తను కుట్రమును వేశాడు వారు యెహోషువ కాలములో చంపివేశారన్న సంగతిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు నీ జీవితం నీతో స్పష్టంగా బయలుపరుస్తున్నప్పుడు, నీకు అవకాశం తర్వాత అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ నువ్వు దేవునికి లోబడకుండా, దేవుడిచ్చిన తరుణాలని, దేవుడిచ్చిన అవకాశాలని నువ్వు మిస్యూజ్ చేసుకుంటే, దాన్ని సరిగా దేవుడిచ్చిన ఆ కృపను
నువ్వు పొందుకుని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే, నీ పాప వ్యసనాములతో నీ దుర్మార్గమైన స్థితితో నువ్వు కొనసాగితే, బిలాముకి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది. చూడండి, ఈ క్రిస్మస్ అయ్యాక న్యూ ఇయర్ రాబోతుంది, కానీ అప్పుడే అరుస్తున్నారు థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందని. చాలామంది చెప్తున్నారు ఈ ఫస్ట్ సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ భయంకరంగా ఉండబోతుంది. మరి అది ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ థర్డ్ వేవ్ వస్తేనే మరణించాలి రూల్ లేదు. నాకు చాలామంది చెప్పారు, అయ్యా మా నాన్నగారు నడుచుకుని వెళ్తుంటే విలేజ్ నడుతున్నా కొబ్బరికాయ తలమే పడి చచ్చిపోయాడు. అయ్యా చెప్తున్న నవ్వు వచ్చేది, అది ఎలాగ పోతుంది అసలు, ఇంపాసిబుల్ అది. ఏమండి కొబ్బరికాయ ఒక 2-3 చెప్పారండి, కొబ్బరికాయ తలమే పడి చచ్చిపోయాడు. అయ్యా దేవుడిని మన ప్రాణం తీయాలంటే చిటుకు మాత్రం చాలు. యాక్సిడెంట్, ఎంతమంది యాక్సిడెంట్లు మన భారతదేశంలో, లోకంలో అధిక మంది చనిపోయేది యాక్సిడెంట్స్ వల్లే. నువ్వు కోవిడ్ వచ్చి మరణించాలని రూల్ ఏం లేదు. దేవుడు ఒక నిమిషం నేను విడిచిపెడితే కంటి రెప్పట్లో కోమాలో పడేస్తాడు, లేకపోతే ఈ లోకం తీసివేస్తాడు. దేవునితో ఆటలాడద్దు. బిలాము దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తరుణముల్ని, మెస్సయ్యని చూసినప్పటికీ కూడా తను విసర్జించాడు. ఇక ఈ క్రిస్మస్ మనం అనుకుంటున్నాం చాలామంది, నా పాత జీవితంతో, నా దుర్మార్గమైన బ్రతుకుతో, నా వేషధారైన జీవితంతో నేను హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పేసి చప్పట్లు కొట్టేసి కేకలు వేసేసి ఓ పండగ అంటే దేవుడు మెచ్చుకుంటాడు. కాదయ్యా, దేవుడు మెచ్చుకోడు. దేవుడు ఏమన్నా గుడివాడా? దేవుడు ఏమన్నా చోటువాడా? దేవుడికి తెలియదా నీ జీవితంలో ఉన్న రహస్య స్థితి? దేవుడు తెలియదా నీ హృదయంలో ఉన్న కపటమైన బ్రతుకు? దేవుడికి తెలియదా నీ ఆలోచనలు? దేవుడికి తెలియదా నువ్వు చీకట్లో చేసే కార్యములు? ఇదిగో ఈరోజు, ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ సమయంలో నీ హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇవ్వి. ఆయన పాపముతో ఉన్న హృదయంలో ఉండలేడైనా, స్వార్థముతో ఉన్న హృదయంలో ఉండలేడైనా, ఎక్కడైతే కామముతో ఉన్న హృదయంలో ఆయన ఉండలేడైనా. అందుకే నువ్వు యేసు ప్రభు దగ్గర మోకరించి ఆయన సిలువ వైపు నీ చేతులు చాచి, ప్రభా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు నాయన, నన్ను కడుగు నాయన అన్ని జీవితాన్ని ప్రభు ఎదురు శుద్ధి చేసి కడుక్కోమని వేడుకో. ఎప్పుడైతే ఆయన రక్తం నుంచి కడుగుతాడో పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో నివసించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ జీవిత విధానము కడగబడుతుంది. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? ఈ క్రిస్మస్ రోజున ఆయన బెత్లెహేములో పుట్టాడని చాలామంది బెత్లెహేము వెళ్తున్నారు. కానీ బెత్లెహేములో పుడితే మనకేమొస్తుంది? నీ హృదయంలో పుడితేనే నీ బ్రతుకు మారుతుంది. నీ హృదయంలో పుట్టాలని ఆశిస్తున్నావా? యేసు నీతో ఉండాలని ఎదురు చూస్తున్నావా? ఇదిగో ఈరోజు నీ హృదయం ప్రభుకి సమర్పించు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. బిలాముకి నువ్వు ఎంతో కృపనిచ్చావు. లోక రక్షకుడిని మెస్సయ్య జన్మమును చూశాడు, ఆయన గొప్పతనమును చూశాడు, ఆయన మహిమను చూశాడు. కానీ తండ్రి తన ఆశల్ని, తన వాంఛల్ని, తన ధనాపేక్షను హృదయం నుంచి పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదయ్యా. తను నిన్ను మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ నీ చేతిలో ఉగ్రతను పొందాడయ్యా. తండ్రి ఈ క్రిస్మస్ సమయంలో మమ్మల్ని శుద్ధి చేయి నాయన. మాలో ఉన్న కపటమైన హృదయం నీకు ఎరిగిన వాడివి, మాలో ఉన్న ఆలోచనలను చూస్తున్నావు, మాలో ఉన్న పరిస్థితులను ఎరిగినవాడు. మమ్మల్ని క్షమించు, సరిదిద్దు నాయన, కృప చూపించు నాయన. దేవా ఈరోజు ఎవరైతే నీ బిడ్డలు ఎవరైతే వారి చేతులు నీ వైపు చాచి తండ్రి నన్ను కృప చూపించు నాయన. ఈ క్రిస్మస్లో, నిజమైన క్రిస్మస్లో సమాధానం నాకు దయచే, సంతోషం నాకు దయచే, ఉల్లాసము నాకు దయచేయని నీ సన్నిధిలో వేడుకుంటున్నారు. అలాంటి వారితో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడినాను. మరి దేవుడి మీద మాట్లాడి మా తెలియపరచని మీకోసం ప్రేయర్ చేయాలంటే మేము సిద్ధంగా ఉన్నాము. దేవుడు మనకి కృప చూపించగలిగినవాడు. యేసు ప్రభు ఏమండి, యాకోబు నుంచి వచ్చే నక్షత్రం, ఆయన సర్వాధికారం కలిగినవాడు, ఆయన మెస్సయ్య, లోకరక్షకుడు, మన పాపముల నుంచి విమోచించే నిజమైన దేవుడు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉంటే, ఆశీర్వదించబడి ఉంటే మా తెలియవలసిన అంత మాత్రం కాదు, ఈ కార్యక్రమాలు మీరు మీ విరాళములు ఇవ్వాలని ఆశించి, మరి దేవుడు మీకు ప్రేరేపించిన రీతిగా మీరు చిన్న కానుక వేయాలని ఆశిస్తే, మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు ఇవ్వచ్చు. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.